టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. మనం డిస్కౌంట్లో అనదర్ ప్రాబ్లం చూద్దాం. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ 50% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్లాస్టిక్ టాయ్స్. 50% డిస్కౌంట్ ప్లాస్టిక్ టాయ్స్ మీద ఇచ్చేసాడు ఆల్రెడీ. ఈ ఆఫర్స్ ఏ ఫర్దర్ డిస్కౌంట్ 4% ఆన్ ది రిడ్యూస్ ప్రైస్ టు దోస్ కస్టమర్స్ హూ పే క్యాష్. మళ్ళీ ఏం చేశాడు, ఎవరైతే మళ్ళీ పే చేస్తారో దాని మీద కూడా 4% డిస్కౌంట్ ఇచ్చాడు. వాట్ డస్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే క్యాష్ ఫర్ ఏ టాయ్ ఆఫ్ 200 రూపీస్ పెట్టి ఒక టాయ్ కొన్నప్పుడు మనం ఎంత అమౌంట్ పే చేయాలి? ఆల్రెడీ టాయ్స్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చిండు. మళ్ళీ మనం ఎంతైతే అమౌంట్ చేస్తాం దాని మీద కూడా 4% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకే, మాకు ఇదేం అర్థం కాలేదు, ఇట్లా కూడా అర్థం కాలేదు అంటే అర్థమైన వాళ్ళ గురించి కాదు, అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేయాలంటే ఇక్కడ టూ సింగిల్ డిస్కౌంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలంటే ఫార్ములా ఉంటుంది, ఫార్ములాతో చేయండి. ఇలా చెప్తున్నారని కాదండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కొంతమందికి, పాప ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో నేను అలా ఆ ఉద్దేశంతో అన్నాను. ఇలా ఇచ్చారు కదా సింగిల్ డిస్కౌంట్ మనకి. ఇక్కడ 19, ఇది 25, ఇది 3, ఇది 5 అంటే 3/5% అంటే 19 మైనస్ ఇది మనకు వచ్చేసి ఇంచుమించు దాదాపు 0.6% అవుతుంది. టోటల్ 18.4% అనమాట. ఇది మనం డిస్కౌంట్ కనుక్కున్నాం, ఎంత ఈ రెండింటి మీద డిస్కౌంట్ కనుక్కున్నాం. మనం ఇప్పుడు 200 రూపీస్ పే చేస్తాం కదా, దానికి 200 రూపీస్ పే చేసి 200 రూపాయలు పెట్టి మనం టాయ్ కొనుక్కున్నప్పుడు మనకి ఈ 2 డిస్కౌంట్లు పోను మనం అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది 200 మైనస్ అంటే మనం 200 ఇచ్చాడు కదా, ఎంత ఇస్తే అంత 200 మైనస్ ఈ 200 మీద ఈ డిస్కౌంట్. ఎంత పే చేయాలంటే 163 రూపీస్ 20 పైసా పే చేయాలన్నమాట. అంటే 200 రూపాయల మీద 200 రూపీస్ టాయ్ మీద మనం పే చేయాల్సిందంటే ఆ 2 డిస్కౌంట్స్. అంటే అతను ఆల్రెడీ 15% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ మనం ఎంత 200 రూపీస్ పెట్టి కొనుక్కునే దాని మీద కూడా 4 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. ఆ 2 డిస్కౌంట్స్ తీసేస్తే మనం ఆ టాయ్ని 200 రూపీస్ టాయ్ని మనము 163 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలన్నమాట. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే నేర్చుకుంటారో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం చూస్తారో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ కాన్సెప్ట్ కావాలో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ వచ్చే అంతవరకు, గెలిచే అంతవరకు ప్రాక్టీస్.